డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం. మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? బయట చాలా వర్షం పడుతోంది. అసలు యశ్వంత్ గారు ఎక్కడున్నారు ఏంటో. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయను? మొబైల్ కంపెనీ. వెల్కమ్ టు మొబైల్ నెట్వర్క్ సర్వీసెస్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మేడం, మీరు మాత్రమే నాకు హెల్ప్ చేయగలరు. చూడండి, నేను గత 2 గంటలుగా నా భర్త నెంబర్కి ట్రై చేస్తున్నాను, కానీ ఆయన ఫోన్ కలవడం లేదు. బయట వాతావరణం అస్సలు బాగోలేదు. దయచేసి ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో మీరు కాస్త చెప్తారా? ఆయన ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి. ఐఎమ్ సారీ మ్యామ్, ఈ విషయంలో మేము మీకు ఎలాంటి సహాయం చేయలేం. సెక్యూరిటీ రీజన్స్ వల్ల మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కుదరదు. చూడండి, నేను ఆయన భారీగా అడుగుతున్నాను. నా భర్త ఎక్కడున్నారో తెలుసుకోవడానికి నాకు పూర్తి హక్కు ఉంది. ప్లీజ్ ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేయండి, ప్లీజ్. ఐఎమ్ సారీ మ్యామ్, మేము రూల్స్కి అగైనిస్ట్గా ఏమీ చేయలేం. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం పోలీసులకు మాత్రమే చెప్తాం, అది కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత. ఒకవేళ మీరు పోలీసులకు కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళతో మాట్లాడి చూడండి, మేబీ వాళ్ళు మీకు హెల్ప్ చేయొచ్చు. అరే మేడం, అయినా మొబైల్ నెట్వర్క్ ఉండి ఏం లాభం? ఒక వ్యక్తికి సరైన సమయంలో ఉపయోగపడినప్పుడు మీ మొబైల్ కంపెనీ కాల్ ట్రేస్ చేయలేనప్పుడు ఎందుకు ఇంకా మాకు సర్వీస్? ఎవరైనా ఆపదలో చిక్కుకుంటే వాళ్ళ వివరాలు తెలుసుకోవడానికే కదా, తన ప్రాణాలు కాపాడడానికే కదా. పేపర్ వర్క్స్, ఫార్మాలిటీస్ పూర్తి చేయడం ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు మేడం, కానీ ప్రస్తుతం నాకు ప్రతి క్షణం కూడా చాలా వాల్యుబుల్, ఎంతో ఇంపార్టెంట్. మీకు ఎందుకు అర్థం కావడం లేదు? ఇలాంటి టైంలో నేను ఈ ఫార్మాలిటీస్ అన్ని ఎలా పూర్తి చేస్తాను? ఇప్పుడు మీరే అన్నారుగా, మీ కస్టమర్లకి సేవ చేయడమే మీ ఉద్దేశం అని. మరి ఇలాంటి ఆపద సమయాల్లో మీరు నాకు ఏమాత్రం సహాయం చేయకపోతే ఎలా? చూడండి, నాకు నా భర్త ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయేమో అనిపిస్తోంది. ప్లీజ్ మేడం, నాకు సహాయం చేయండి. నా పిల్లల గురించి ఆలోచించండి. వాళ్ళు వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మగారి గురించి ఆలోచించండి. ఆవిడ ప్రతి క్షణం కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఈ సమయంలో పోలీస్ చట్టాలు, ఫార్మాలిటీస్ అంటూ తిరగమంటారా? ఏం చేయాలో ఏం చేయకూడదో ఆలోచిస్తూ కూర్చోమంటారా? ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని అర్థం చేసుకోగలను. అలాగే మీరు ఇప్పుడు చెప్తున్న దాంట్లో ఏమాత్రం కూడా తప్పు లేదు. కానీ ఇప్పుడు నా భర్త ప్రాణాల కంటే నాకు ఏ నియమ నిబంధనలు ఎక్కువ కాదు. ప్లీజ్ మేడం, ప్లీజ్ ఒక్కసారి నాకు దయచేసి హెల్ప్ చేయండి, నాకు సాయం చేయండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో సొంత వాళ్ళ కంటే ఏ చట్టాలు, న్యాయాలు ఎక్కువ కాదు. ప్లీజ్. హలో, మీరు నేను చెప్పేది వింటున్నారుగా? ప్లీజ్ మేడం, మీరే నాకు సాయం చేయాలి. హలో మేడం, ప్లీజ్ మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. నాకు 1 నిమిషం టైం ఇవ్వండి, నేను ట్రేస్ చేసి చెప్తాను. ఓకే. అలాగే మీరు మాకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు. జస్ట్ ఎ మినిట్. మేడం, ఈ నెంబరు 2-3 గంటల క్రితం నుంచే స్విచ్ ఆఫ్లో ఉంది. మా రికార్డ్స్ ప్రకారం చూస్తే ఈ ఫోన్ లాస్ట్ లొకేషన్ పీర్ బాబా దర్గాకి కనీసం 100 మీటర్ల దూరంలో ఉంది, నార్త్ సైడ్. పీర్ బాబా దర్గానా? అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అత్తయ్య గారు, యశ్వంత్ గారి గురించి తెలిసింది. ఆయన పీర్ బాబా దర్గా దగ్గరలో ఉన్నారు. నేను వెంటనే ఎక్కడికి వెళ్తాను. ఆర్తి, ఆర్తి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. పిన్ని గారు, నాకంతా అర్థమైంది.
నువ్వు పారిపోవాలని చూస్తున్నావు కదా? యశ్వంత్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని మా అన్నయ్యకి తెలిసిందంటే తను నీ జీవితాన్ని నరకం చేసేస్తాడు. ఇంతకు ముందు ఓసారి నీ బిడ్డ ప్రాణాన్ని కాపాడటానికి యశ్వంత్ చావు అంచుల దాకా వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు నీ అతి తెలివి మూలంగా ఇంత పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాడు. అందుకే పారిపోవాలనుకుంటున్నావు కదా? నేను పారిపోయేదాన్ని కాదు పిన్ని గారు. నేను మా యశ్వంత్ పై నీ నీడ కూడా పడనివ్వను. అర్థమైందా? పిన్ని గారు నా చేయొద్దులండి. మీకిచ్చిన గౌరవాన్ని నేను మర్చిపోకముందే నా చెయ్యొద్దులండి. ఓ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను వదినా, తన్ని వదిలేస్తే ఎక్కడికైనా పారిపోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, నా చెయ్యొద్దులండి. నన్ను వెళ్ళనివ్వండి. నేను నా భర్తను తీసుకురావాలి. చెయ్యొద్దులండి. ఆర్తి వెళ్లే దారికి అడ్డుపడకండి. తనని వెళ్ళనివ్వండి. వెళ్ళమ్మా, వెళ్ళి నా బిడ్డని ఇంటికి తీసుకురా. ఆర్తి యశ్వంత్ ఎక్కడున్నాడో వెతుకుతుంది. తన్ని తీసుకొస్తుంది. నేను ఆర్తి మొహంలో నిజాయితీని చూశాను. తన కళ్లల్లో తపన కనపడుతోంది. ఆర్తి యశ్వంత్ని తీసుకొస్తుంది. తప్పకుండా తీసుకొస్తుంది. గాయత్రి, గాయత్రి, మీరా? మీరు 2-3 రోజుల తర్వాత వస్తారన్నారు కదా? పని త్వరగా అయిపోయింది, అందుకే వచ్చేసాను. అందరూ ఎక్కడ? గాయత్రి అంతా బానే ఉంది కదా? బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. పంకజ్, ప్రదీప్, యశ్వంత్, అలాగే ఆర్తి వీళ్ళు కనబడడం లేదేంటి? ఇంత వర్షంలో వాళ్ళందరూ బయటికెళ్లారా? అరే, ఏం జరిగిందో సమాధానం చెప్పు. అన్నయ్య, అది పంకజ్, ప్రదీప్, ఆర్తి ముగ్గురు యశ్వంత్ని వెతకడానికి వెళ్లారు. యశ్వంత్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఆర్తి మాతో చెప్పింది. ప్రమాదం? ఏంటా ప్రమాదం? అదేం లేదండి, ఏ ప్రమాదం కూడా లేదు. ఆర్తి యశ్వంత్ని వెతికి తీసుకొస్తుంది. ఆర్తి యశ్వంత్ని తీసుకొస్తుందా? గాయత్రి విషయం ఏంటో సరిగ్గా చెప్పు. అన్నయ్య, అది మినిస్టర్ కూతురు పెళ్లి కాంట్రాక్ట్లో ఆర్తి
యశ్వంత్కి సాయం చేస్తూ ఉంది. మరి ఏం జరిగిందో తెలీదు కానీ సాయం చేస్తూ ఉంది అంటే యశ్వంత్తో పాటు తను పనిచేస్తుంది. అందుకు నువ్వు తనకి ఎలా అనుమతి ఇచ్చావు గాయత్రి? నాకొక మాట కూడా చెప్పలేదు. నాకు మన ఇంటి కోడళ్ళు బయట ఉద్యోగాలు చేయడం నచ్చదని నీకు బాగా తెలుసుగా. ఇంతకు ముందు కూడా ఈ విషయం గురించి ఈ ఇంట్లో చాలా గొడవ జరిగింది. అయినా నీకు అర్థం కాలేదా? ఆర్తి కారణంగా యశ్వంత్ ఇంతకు ముందు కూడా ప్రమాదంలో పడ్డాడు. అయినా కూడా నీకు అర్థం కాలేదా? ఈ ఇంటి కోడళ్ళు వంటగదిలో ఉంటేనే అందంగా ఉంటుంది కానీ రోడ్లపై తిరిగితే కాదు. ఇంత చిన్న విషయం కూడా నీ బుర్రకెక్కలేదా? మీరేం కోరుకున్నారో నేను అదే చేశాను. మీరిప్పటికే చాలాసార్లు చెప్పారు కదా, ఆర్తి తన భర్తను శ్రద్ధగా చూసుకోవాలని, భార్యగా తన ధర్మం నిర్వర్తించాలని. యశ్వంత్కి తన సాయం అవసరం వచ్చింది. అందుకే నేను అనుమతిచ్చాను. నాకు అప్పుడు అనిపించింది ఆర్తి యశ్వంత్కి సాయం చేయగలదని. ఇలా కూడా ఆలోచించాను, వాళ్ళిద్దరూ కలుసుంటే అనురాగం దొరుకుతుందని. మీరు కూడా నాతో అన్న విషయం నాకు బాగా గుర్తుంది. మనసా వాచా కర్మణ తనని తాను అర్పించుకుంటేనే ఆ భార్య 100కి 100 జీవిత భాగస్వామి అవుతుందని. అలాగే ఆర్తి కూడా. ఆర్తి వల్లే యశ్వంత్ ఇంతకు ముందు ఒకసారి చావు అంచుల వరకు వెళ్ళొచ్చాడు. నువ్వు మర్చిపోయావా? కానీ నాకు అనిపిస్తోందండి, ఆర్తి ఎలాగైనా మన యశ్వంత్ని తీసుకొస్తుందని. తను తీసుకొస్తుందా? బయట ఉన్న తుఫాన్ని ఎదుర్కోగలిగే శక్తి ఉందా తనకి? మన వేదాల్లో కూడా రాసింది కదండి, ఆడది శక్తి స్వరూపిణి అని. సత్యవానుని యమధర్మరాజు చెర నుంచి విడిపించి తీసుకొచ్చిన అతని భార్య సతీ సావిత్రి కూడా ఆడది. ఈరోజు ఆర్తి మొహంలో కూడా ఆ వెలుగే కనిపించిందండి. ఆ దుర్గామాత మొహంలో కనపడే వెలుగు. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆర్తి తన భర్తని, మన యశ్వంతిని సురక్షితంగా ఇంటికి తీసుకొస్తుందని. ఆ ఈశ్వరుడి దయ వల్ల నీ నమ్మకమే నిజమవ్వాలి గాయత్రి. ఆర్తి ఎలాగైనా మన యశ్వంతుని క్షేమంగా ఇంటికి తీసుకురావాలి. ఇక్కడ నుంచి ముందుకెళ్ళడం చాలా కష్టం ప్రదీప్. దారంతా గుంతలతో పాడైపోయి ఉంది, పైగా చీకటి అస్సలు కనిపించట్లేదు. యశ్వంత్ అనే ఎక్కడున్నా సరే సేఫ్గా ఉండాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే వర్షం మన కుటుంబానికి ఆవేదన మిగిల్చింది. అప్పుడు కూడా ఇలాంటి వర్షం పడుతున్నప్పుడే యశ్వంత్ అర్పితాన్ని శాశ్వతంగా దూరం చేసుకున్నాడు. లేదనయ్య, యశ్వంత్ అన్నీకి ఏమీ కాదు. ఆర్తి వదిన కోసమైనా దేవుడు తను క్షేమంగా ఉంచాలి. నీకు యశ్వంత్ గురించి తెలుసు కదా, ఇంతకు ముందు కూడా పిల్లాన్ని కాపాడడానికి అని చెప్పి బుల్లెట్ అడ్డంగా వెళ్ళాడు. నేను కూడా మీతో పాటు వస్తాను. మీరు ఇక్కడికి రావడం మంచిది కాదు ఆర్తి గారు. నేను చూసుకుంటాను. ఈ డబ్బును వాళ్ళకి ఇచ్చేసి అంశుని నేను సురక్షితంగా ఇంటికి తీసుకొస్తాను. డబ్బు అయితే మీరు ఇస్తారు కానీ నా అంశు ప్రాణాలకు ప్రమాదం వస్తే నేను వాడి కన్న తల్లిగా నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడు. యశ్వంత్ గారికి ఏం కాదు అత్తయ్య, నేను ఆయన ఇంటికి తీసుకొస్తాను. అలానే మీకు ప్రమాణం చేస్తున్నాను, తను మీ కొడుకు మాత్రమే కాదు, నా భర్త కూడా. నా భర్తని క్షేమంగా నేనే ఇంటికి తీసుకొస్తాను. ఇది నా బాధ్యత. ఈ రోజు హైదరాబాద్లో పడుతున్న వర్షం గత సంవత్సరాల రికార్డ్స్ అన్నింటినీ మించిపోయింది. వర్షం కారణంగా సిటీలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాతావరణ శాఖ ప్రకారం చూస్తే ఈ రోజు హైదరాబాద్లో నమోదైన వర్షపాతం 2005లో జూలై 24న ముంబై నగరం మొత్తాన్ని ముంచివేసిన వర్షపాతం కంటే ఎక్కువ. పై అధికారులు సిటీ ప్రజలకి
ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసరమైన పని ఉంటే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. నేను నమ్మే భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడు. నా యశ్వంత్ గారికి ఏ హాని జరగదు, ఏం జరగదు. మేడం ఈ నెంబరు 2-3 గంటల క్రితం నుంచి స్విచ్ ఆఫ్ లో ఉంది. మా రికార్డ్స్ ప్రకారం చూస్తే ఈ ఫోన్ లాస్ట్ లొకేషన్ పీర్ బాబా దర్గాకి కనీసం 100 మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుంచి ముందుకెళ్ళడం చాలా కష్టం ప్రదీప్. దారంతా గుంతలతో పాడైపోయి ఉంది, పైగా చీకటి. ఇంకా మనం ముందుకెళ్ళాం ప్రదీప్. నీ వాళ్ళ మీద ఉన్న ప్రేమే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. వెళ్ళు, వెళ్ళి ఆ నిప్పులపై నడు. వెళ్ళు, ఇది నీ ప్రేమకి పరీక్ష. ఆ గాలిబు ఏమన్నాడో తెలుసా? ప్రేమ ఒక శబ్దం కాదు, నిశ్శబ్దంలో రగిలే నింగి ఘోష అన్నాడు. వెళ్ళు, వెళ్ళి ఆ నిప్పుల మీద నడువమ్మా. అప్పుడు ఆ దేవుణ్ణి కోరుకో. స్వచ్ఛమైన మనస్సుతో కోరుకునే కోరిక ఆయన తప్పకుండా తీరుస్తాడు. వెళ్ళు. ఇంకా ఏమీ ఆలోచిస్తున్నావు? ఎందుకు నిన్ను నువ్వు నిగ్రహించుకుంటున్నావు? ఇంకా ఏ పిచ్చాలోచనలు పెట్టుకోవద్దు. వెళ్ళు, ఇది నీ ప్రేమకి ఒక పరీక్ష అనుకో. ఈమె ప్రేమ గనక నిజమూ అయితే ఆమెకి విజయం చేకూర్చు. అల్లాహు అక్బర్. వెళ్ళు. దేవుడా, యశ్వంత్ గారిని కాపాడు. ఇప్పుడు ఆయన రక్షణ నీ చేతుల్లోనే ఉంది.